తెలంగాణ కాంగ్రెస్ లో ఒకవైపు వలసలు మరోవైపు రుసరుసలు కొనసాగుతున్నాయి. అవసరానికి మించిన చేరికలతో మొదటికే మోసం వస్తుందేమోనన్న ఆందోళన సీనియర్లలో వ్యక్తమవుతోంది. చేరికలతో పార్టీ మరింత బలపడుతుందన్న వాదన మరోవైపు వినిపిస్తోంది. ఈ చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ లో హిస్టరీ రిపీట్ అవుతుందా? గేట్లు ఓపెన్ చేసేసిన కాంగ్రెస్, ఉద్యమంలో కొనసాగుతున్న చేరికలు, ఓవర్ఫ్లో అవుతున్న హస్తం పార్టీ, బీఆర్ఎస్ పరిస్థితి వస్తుందేమోనని నేతల్లో ఆందోళన. తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గులాబీ పార్టీ నేతలు కారు దిగి హస్తం వైపు క్యూ కడుతున్నారు. దీంతో వచ్చిన వారికి వచ్చినట్టు కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు హస్తం నేతలు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు జైకొట్టారు తెలంగాణ మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి. గుత్తా అమిత్ కు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. గుత్తా అమిత్ తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్యే సెంట్రిక్ గా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాలు నడుస్తున్నాయంటూ టీవీ9 తో గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించడంతో సీన్ మారిపోయింది. మరోవైపు తాను ఇప్పుడు ఏ పార్టీలో లేనంటూ గుత్తా సుఖేందర్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గుత్తా అమిత్ రెడ్డిని దీపాదాస్ మున్షి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కలుసుకొని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం, ఆయన చేరిపోవడం నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం. లోక్సభ ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం ఒక విధంగా బీఆర్ఎస్ కు షాక్ వంటిదే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల చేరికలపై మరింతగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదంరెడ్డి ఉన్నారు. తెలంగాణలో పార్టీని బలపరిచేందుకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు జగ్గారెడ్డి. గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని కూడా ఏఐసీసీ ఆదేశాల మేరకు తిరిగి చేర్చుకుంటున్నామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నేతలు కూడా దీనికి సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయము ఎవరైనా సరే మేము తప్పిదం చేసినాము మళ్ళీ జాయిన్ అవుతాము అని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కండువా కప్పి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వాళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానించండి అని చాలా క్లియర్గా ఏఐసీసీ నుంచి ఉన్నటువంటి డైరెక్షన్స్. నాకు వ్యతిరేకంగా చేసిన నాయకులను కూడా కండువా కప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లాగే అందరం అదే తీసుకోవాలి. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నాయకులను పార్టీలో చేర్చుకోవడం, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుతామని భావించడం సర్వసాధారణం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో సహజంగానే ఇతర పార్టీల నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నేతల్లో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారే, వివిధ హోదాల్లో పదవులను అనుభవించిన వారే. అయితే వరుసగా 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గడప తొక్కారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ ను గద్దె దింపి కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టింది. దీంతో ఘర్ వాపసి మొదలైంది. అధికారం కోసమో ఆస్తుల రక్షణ కోసమో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హస్తం పార్టీలోకి వస్తున్నారు. అయితే అవసరానికి మించిన చేరికలతో మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కాంగ్రెస్ సీనియర్ల నుండి వ్యక్తమవుతుంది. ఎడాపెడా నేతలను చేర్చుకుంటే బీఆర్ఎస్ పరిస్థితే కాంగ్రెస్ కు కూడా వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు గడిచిన 10 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో హస్తం పార్టీకి అండగా ఉంటూ బీఆర్ఎస్ తో కొట్లాడిన కార్యకర్తలు, నేతలు కూడా ఈ చేరికల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ తీరుతో క్షేత్రస్థాయిలో జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతుందన్న భావన వ్యక్తమవుతుంది. అటు అధిష్టానం మాత్రం చేరికల్లో తగ్గేదే లేదంటోంది.